నేను ఈరోజు గుమ్మడికాయ పచ్చడి చేశానండి. ఇదేంటి గుమ్మడికాయ పచ్చడని చెప్పి వడియాలు వేపుకుంటుంది అనుకుంటున్నారా? అదే కళాయిలో ముందుగా ఆయిల్ వేసి వడియాలు వేపుకొని పక్కకు తీసుకున్నాననమాట. కారానికి సరిపడా ఒక 5 లేదా 6 ఎండుమిర్చి వేపుకొని పక్కకు తీసేసుకోండి. ఇందులోనే పోపులకు వేసుకున్నట్టు కొద్దిగా శనగపప్పు, ఇంకా జీలకర్ర వేయించుకొని అందులో లైట్‌గా కరివేపాకు వేసుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా వేపండి. ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలైతే వేసుకొని ఇలాగా కొద్దిగా కలుపుకొని లైట్‌గా సాల్ట్ వేసుకుంటే గుమ్మడికాయలో వాటర్ ఉన్నప్పటికీ మనం సాల్ట్ ఈ స్టేజ్‌లో వేసుకుంటే బాగా పడుతుందనమాట. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ ముక్కల్లోనే కాసేపు మగ్గించాలి. ఇదిగో నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. చిన్న సైజు రుబ్బురోలు. ఇందులో మనం ఇందాక వేపి పక్కకు తీసుకున్నటువంటి పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి కూడా. దీన్ని కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఇంకా మనం వేపి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా దంచుకోవాలి. పిల్లలు దంచుతాననేసరికి గుమ్మడికాయ ముక్కలు వేసి దంచినట్టు వీడియో తీయడం మర్చిపోయానండి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చడికి పోపు కోసం పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, అలాగే పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసి కొద్దిగా వేపుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. గుండగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ పచ్చడిలో కలుపుకొని, దీన్ని పోపులో వేసి మిక్స్ చేశామంటే టేస్ట్ చాలా బావుంటుంది. సాల్ట్ గానీ, లేదా కారం గానీ సరిపోకపోతే ఈ స్టేజ్‌లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కారం కోసమైతే పచ్చిమిర్చిని గుండగా కానీ, లేదా చిన్న చిన్న ఘాట్లు పెట్టి వేసుకున్న ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. కరివేపాకు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మనకి ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పచ్చడి రెడీ.